ఇజ్రాయెల్ యుద్ధం ఏడాది పూర్తి చేసుకుంది. అయితే గత ఏడాది అక్టోబర్ 8న హమాస్పై యుద్ధానికి దిగింది. మొన్నటి వరకు కేవలం గాజాపైనే ఇజ్రాయెల్ దృష్టి పెట్టింది. కానీ తన పోరాటాన్ని ఇప్పుడు ఉత్తరాదికి విస్తరించింది. ఇప్పుడు హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ భూతల యుద్ధానికి దిగింది. తాజాగా ఇజ్రాయెల్ ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో వైమానిక దాడులు చేసింది. అక్కడితో ఇజ్రాయెల్ ఆగటం లేదు. ఈ ఉగ్ర శక్తులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఇరాన్ పైన ఇప్పుడు కన్నేసింది. ఆ దేశంపై ప్రతీకార దాడులను ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. అయితే తమతో పెట్టుకుంటే ఇరాన్ కూడా మరో గాజా బీరుట్లా మారుతాయని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి హెచ్చరించారు. నిజంగానే ఇజ్రాయెల్ ఇరాన్పై భారీ వైమానిక దాడులకు దిగుతుందా? ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ అడ్డుకోగలదా? వాట్ ది స్టోరీ? ఏడాది పూర్తి చేస్తున్న ఇజ్రాయెల్ యుద్ధం, భిన్నమైన శత్రువులతో ఇజ్రాయెల్ పోరాటం, మళ్లీ బీరూట్పై బాంబులతో ఐడిఎఫ్ దాడులు. అక్టోబర్ 7న జరిగిన దాడికి ఏడాది పూర్తయింది. సరిగ్గా 365 రోజుల క్రితం ఇజ్రాయెల్పై హమాస్ వేల రాకెట్లతో దాడి చేసింది. హమాస్ అటాక్తో ప్రపంచం షాక్కి గురైంది. 2 దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న ఇజ్రాయెల్ను హమాస్ గిల్లి మరీ కొట్టించుకుంది. సరిగ్గా అక్టోబర్ 8న హమాస్పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. అందులో భాగంగా గాజాను పూర్తిగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ పూర్తిగా ఆక్రమించుకుంది. ఏడాది తర్వాత గాజా మొత్తం ధ్వంసమైంది. మొత్తం 41,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఇజ్రాయెల్ను ఏదో చేశామని సంబరపడిన హమాస్కు తమ గోతుని తామే తవ్వుకున్నామని అప్పుడు ఊహించలేదు. ఇక్కడితో ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిపోలేదు. హమాస్ వద్ద ఇజ్రాయెల్ పౌరులు ఇప్పటికీ బందీలుగా ఉన్నారు. వారు క్షేమంగా తిరిగి వచ్చే వరకు యుద్ధాన్ని ఆపేది లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తేల్చి చెప్తున్నారు. అందుకోసం హమాస్ను ఐడిఎఫ్ బలగాలు వేటాడుతున్నాయి. ప్రపంచ దేశాలు ఇది మారణహోమమని ఘోషిస్తున్నా ఇజ్రాయెల్ పట్టించుకోవటం లేదు. ఇక హమాస్కు మద్దతుగా సంఘీభావంగా దాడులు చేస్తున్న లెబనాన్కు చెందిన సాయుధ దళం హిజ్బుల్లాపై ఐడిఎఫ్ కన్నేసింది. హిజ్బుల్లా చీఫ్ని హతమార్చినందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసింది. తాజా పరిణామాలతో గాజాతో మొదలైన ఈ యుద్ధం పశ్చిమాసియా అంతటా విస్తరించే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు యుద్ధాన్ని మరింత కాలం ఇజ్రాయెల్ కొనసాగించేందుకు మొగ్గు చూపుతోంది. పలువురు ప్రత్యర్థులతో పోరాడేందుకు సయ్యంటోంది. చిరకాల ప్రత్యర్థి ఇరాన్, అతిపెద్ద శత్రువు ఇరాన్పై నేరుగా దాడి చేసేందుకు ఇజ్రాయెల్ వ్యూహాలను పన్నుతోంది. ఇజ్రాయెల్ ఇప్పుడు ఉత్తర దక్షిణ ప్రాంతాల నుంచి దాడుల్ని ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో హిజ్బుల్లా, దక్షిణ సరిహద్దులో హమాస్ దాడులకు దిగుతున్నాయి. అక్టోబర్ 7తో ఇజ్రాయెల్పై దాడికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంలో ఇజ్రాయెల్పై అటు హిజ్బుల్లా, ఇటు హమాస్ మళ్లీ దాడులకు దిగాయి. ఇజ్రాయెల్ ఆర్థిక రాజధాని టెల్ అవీవ్తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో గగనతల దాడుల సైరన్లు మోతమోగాయి. ఇజ్రాయెల్లోని హోలోన్లోని ఓ హోటల్పై హమాస్ రాకెట్ దాడికి దిగింది. హమాస్ కనీసం 5 చోట్ల దాడి చేసినట్టు తెలుస్తోంది. హమాస్ దాడుల్లో కేవలం 2 మాత్రమే గాయపడ్డారు. అక్టోబర్ 6న గాజాలోని 2 ప్రాంతాల్లో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. సెంట్రల్ గాజాలోని ఓ మసీదు, స్కూల్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. వాటిని హమాస్ షెల్టర్లుగా వినియోగించుకుంటోంది. అందుకే ఆ రెండింటిని హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లుగా మార్చిందని, అందుకే దాడి చేసినట్టు ఐడిఎఫ్ వెల్లడించింది. గాజాలో ఇజ్రాయెల్ అనుకున్నంత ఈజీగా హమాస్ దొరకడం లేదు. అలానే హమాస్ను ఇజ్రాయెల్ వదిలిపెట్టడం లేదు. ఖాన్ యూనిస్ పట్టణంలోని ప్రజలకు ఇజ్రాయెల్ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఖాన్ యూనిస్ను ఖాళీ చేయాలంటూ అక్కడి పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ సూచించింది. ఖాన్ యూనిస్ పట్టణం దక్షిణ గాజాలోని కీలకమైన పట్టణం. ఇలాంటి ఆదేశాలనే ఉత్తర గాజాలోనూ ఐడిఎఫ్ జారీ చేసింది. మరోవైపు లెబనాన్లోనూ దాడుల్ని ఇజ్రాయెల్ తీవ్రతరం చేసింది. మరిన్ని హిజ్బుల్లా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఐడిఎఫ్ దాడులకు దిగింది. 6న సరిహద్దు వెంబడి సుమారు 100 రాకెట్లను ఇజ్రాయెల్ కూల్చేసింది. 7న హిజ్బుల్లా మళ్లీ దాడులకు దిగింది. సుమారు 60 భవన సముదాయాలు ధ్వంసమయ్యాయి. అంతేకాదు హిజ్బుల్లా ఉగ్రవాదులు హైఫాను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఇజ్రాయెల్కు అత్యంత కీలకమైన నౌకాశ్రయ నగరం హైఫా. ఐడిఎఫ్కు ఇక్కడ సైనిక స్థావరం ఉంది. ఈ స్థావరంపైనే హిజ్బుల్లా దాడులకు దిగింది. తాజా నివేదికల ప్రకారం హైఫాపై హిజ్బుల్లా దాడులు విజయవంతమైనట్టు తెలుస్తోంది. హిజ్బుల్లా రాకెట్లు ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలను తప్పించుకుని మరీ హైఫాపై దూసుకువెళ్లాయి. ఈ దాడుల్లో కనీసం 10 మంది గాయపడ్డట్టు తెలుస్తోంది. అయితే మిలిటరీ బేస్లో డ్యామేజీకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు. హమాస్ దాడులతో అధైర్యపడకుండా పోరాడాలని సైన్యాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కోరాడు. ఏడాది క్రితం విధ్వంసకరమైన దాడిని చూశామని నెతన్యాహు చెప్పారు. గత 12 నెలలుగా పరిస్థితిని పూర్తిగా మార్చివేశామని స్పష్టం చేశారు. శత్రువులపై మీరు చేస్తున్న దాడులతో ప్రపంచమే ఆశ్చర్యపోతోందని నెతన్యాహు చెప్పారు. ఇజ్రాయెల్ సైన్యం ఓ తరానికి విజయ సంకేతంగా నిలిచారంటూ ప్రధాని బెంజమిన్ కొనియాడారు. కలిసి పోరాడదామని, కలిసే విజయం సాధిద్దామని సైన్యానికి నెతన్యాహు పిలుపునిచ్చారు. 7న ఉత్తర ఇజ్రాయెల్లోని సైన్యాన్ని నెతన్యాహు కలిశారు. అక్కడ మరిన్ని దళాల్ని ఇజ్రాయెల్ మోహరించింది.
కొత్త డివిజన్ సైన్యాన్ని ఉత్తరాదికి ఇజ్రాయెల్ పంపింది. దీంతో ఉత్తర సరిహద్దులో మొత్తం 3 డివిజన్లను ఐడీఎఫ్ మోహరించినట్టయింది. అంటే లెబనాన్ సరిహద్దులో 3 డివిజన్ల సైన్యాన్ని సిద్ధం చేసింది. ఒక్కో డివిజన్లో 7,500 నుంచి 10,000 మంది వరకు సైనికులు ఉంటారు. దీన్ని బట్టి చూస్తే లెబనాన్ సరిహద్దులోకి కనీసం 20,000 మంది సైన్యాన్ని ఇజ్రాయెల్ తరలించింది. ఈ సైన్యానికి వైమానిక మద్దతును కూడా ఐడీఎఫ్ అందిస్తోంది. పెద్ద ఎత్తున నిరంతరం ఐడీఎఫ్ ఎయిర్ ఫోర్స్ విభాగం వైమానిక దాడులతో లెబనాన్పై విరుచుకుపడుతోంది. దీన్ని బట్టి చూస్తే ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడుల్ని మరింత భీకరంగా చేస్తోంది. బాంబుల మోత మోగిస్తోంది. మరోవైపు ఇరాన్ పైన ఇజ్రాయెల్ దృష్టి సారించింది. ఈ నెల 1న ఇజ్రాయెల్పై సుమారు 180 బాలిస్టిక్ మిసైళ్లతో ఇరాన్ దాడి చేసింది. దీనికి ప్రతీకారం తప్పదని అదే రోజు నెతన్యాహు తేల్చి చెప్పారు. తమపై దాడి చేస్తే ఏ దేశమైనా వదిలేది లేదని, తిరిగి దాడి చేస్తామని స్పష్టం చేశారు. తాజాగా ఇరాన్పై దాడి విషయంలో ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి గల్లాంట్ స్పందించారు. అతడు తెహ్రాన్కు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్కు ఎవరైతే హాని తలపెడతారో వారి పరిస్థితి గాజా, బీరూట్ లానే మారుతుందని గల్లాంట్ తేల్చి చెప్పారు. ఇరానియన్లు తమ ఎయిర్ ఫోర్స్కు చిన్న గీతలు కూడా గీయలేదని గల్లాంట్ తెలిపారు. ఒక స్క్వాడ్రన్ కూడా డ్యామేజీ అవ్వలేదని వివరించారు. ఒక్క విమానం గానీ, ఒక్క రన్వే గానీ ఇరాన్ దాడితో ధ్వంసం అవ్వలేదని వెల్లడించారు. ఎవరైనా ఇజ్రాయెల్కు హాని తలపెట్టారని భావిస్తే అంతకు మించి ఇజ్రాయెల్ కౌంటర్ దాడులు చేస్తుందని గల్లాంట్ వార్నింగ్స్ ఇచ్చారు. తమపై దాడి చేస్తే శత్రువుకు గాజాకు, బీరూట్కు పట్టిన గతే పడుతుందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి హెచ్చరించారు. అయితే ఇరాన్పై ఇజ్రాయెల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఈ నెల 1న ఇరాన్ చేసిన దాడికి ఇజ్రాయెల్ ఎలా స్పందించనుంది? ఇజ్రాయెల్ మిలిటరీ దాడికి టైం తీసుకుంటోంది. తాము ఎంచుకున్న ప్రాంతాలను సరైన సమయంలో సరైన దాడి చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. ఈ దాడులను ఎదుర్కొనేందుకు తాము రెడీ అని తెహ్రాన్ కయ్యానికి కాలుదూవుతోంది. తమపై ఇజ్రాయెల్ దాడి చేస్తే వెంటనే ఎదురు దాడులు చేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. తమ వద్ద పలు ఇజ్రాయెల్ లక్ష్యాలు ఉన్నాయని తెహ్రాన్ చెప్తోంది. దీన్ని బట్టి చూస్తే ఇతర దేశాల మధ్య యుద్ధం తీవ్రతరమయ్యే ప్రమాదం పొంచి ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఉద్రిక్తతల్ని తగ్గించాలని పశ్చిమాసియా దేశాలకు అమెరికా మిత్రదేశాలు పిలుపునిస్తున్నాయి. గాజాలో ఇజ్రాయెల్ కాల్పుల్ని నిలిపివేయాలని, హమాస్ బందీలను అప్పగించాలని సూచించాయి. నిజానికి ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆయా దేశాల సూచనలు పనికిరానివిగా మారాయి. ఎందుకంటే ఇరాన్ గానీ, ఇజ్రాయెల్ గానీ, ఇటు హమాస్, హెజ్బుల్లా గానీ కాల్పుల విరమణకు మొగ్గు చూపటం లేదు. ప్రస్తుతం దౌత్య పరిష్కారం అనేది పశ్చిమాసియాలో కనుచూపు మేర కనిపించటం లేదు. ఉద్రిక్తతలు తగ్గించాలని పశ్చిమ దేశాలు ఇస్తున్న పిలుపులు బూడిదలో పోసిన పన్నీరుగా మారుతున్నాయి.